ఇప్పుడు మన జీవితంలో మన డైరెక్షన్ ఎలా ఉందో మనం ఆలోచించుకోవాలి. చూడండి, నేను ఇక్కడ నిలబడి ఉన్నానంటే ఒకసారి ఇటు తిరుగుతున్నాను, ఒకసారి అటు తిరుగుతున్నాను, స్టేజ్ మీద నుంచి వచ్చేటప్పుడు ఇటు తిరుగున్నాను, వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ అటు తిరుగుతాను. సో ఇక్కడ ఆయన తట్టు తిరగడం అంటే ఇట్స్ నాట్ అబౌట్ ద ఫిజికల్ పొజిషన్. మనిషి తూర్పు దిక్కు తిరిగారా, ఉత్తరమా, దక్షిణమా, పడమరా, ఆ దిక్కుల గురించి మాట్లాడడం లేదు. కానీ మన జీవితం, మన ఇంక్లినేషన్, మన ధ్యానము ఏ దిక్కుకు ఉంది. కొంతమంది దేవుని దిక్కే ఉండరు, దేవునికి ఎప్పుడు వారి వీపే చూపిస్తుంటారండి. అంటే వారు దేవుని విసర్జించిన వారు, దేవుని విడిచిపెట్టిన వారు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నా వద్దకు రండి. కొంతమంది దేవుని దగ్గరకు వచ్చినట్టే వచ్చి దేవుని వైపు తిరగకుండా అటు తిరిగి ఉంటారండి. అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే మందిరానికి వస్తారు కానీ మందిరంలో పరిపూర్ణమైన ధ్యాసను వాక్యం మీద, ప్రార్థన మీద పెట్టకుండా ఇంకేదో ఆలోచిస్తున్నవారు. అంటే వారు దేవుని దగ్గరకు ఫిజికల్గా వచ్చారు కానీ వాళ్ళ మనసు, వారి ధ్యాస మాత్రం దేవుని మీద లేదు అని.